హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శశి వెల్త్ క్రియేటర్. ఈ వీడియోలో నేను మీకు రిలయన్స్ వాళ్ళు 30th ఏప్రిల్ అంటే లాస్ట్ థర్స్డే నిన్న 3 అనౌన్స్మెంట్స్ చేశారు ఫ్రెండ్స్. రిలయన్స్ వాళ్ళు ఒకటి వచ్చేసి రైట్స్ ఇష్యూ అనేది అనౌన్స్ చేశారు. అలాగే వాళ్ళ యొక్క Q4 రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేశారు ఫైనాన్షియల్ ఇయర్కి. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి డివిడెండ్ కూడా అనౌన్స్ చేశారు ఫ్రెండ్స్. అవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాము. అలాగే రైట్స్ ఇష్యూ అంటే ఏంటి, ఆ రైట్స్ ఇష్యూకి మనం ఎలా అప్లై చేయాలి, ఎవరు ఎలిజిబుల్ అనే దాని గురించి చూద్దాము. అలాగే మనము Q4 రిజల్ట్స్ పాజిటివ్గా ఉన్నాయా నెగిటివ్గా ఉన్నాయో చూద్దాము. అలాగే డివిడెండ్ డీల్ వచ్చేసరికి ఎంత ఇచ్చారో ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు రిలయన్స్ వాళ్ళు 3 అనౌన్స్మెంట్స్ చేశారని చెప్పాను కదా. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి Q4 రిజల్ట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్. దాని తర్వాత డివిడెండ్స్ గురించి చెప్తాను, ఎంత ఇస్తున్నారో డివిడెండ్స్ ఈ ఫైనాన్షియల్ ఇయర్కి. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి రైట్స్ ఇష్యూ అంటే ఏంటి, దానికి మనం ఎలిజిబుల్లా కాదా, అలాగే ఎలా అప్లై చేయాలో కూడా ఈ వీడియోలో చూపిస్తాను అనమాట. సో వీడియో చివరి దాకా చూడండి. సో ఫస్ట్ వచ్చేసరికి మనము Q4 రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, పాజిటివ్గా ఉన్నాయా నెగిటివ్గా ఉన్నాయా అనే దాని గురించి ఈ వీడియోలో చూద్దాము. సో ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూసుకోవచ్చు రిలయన్స్ ఇండస్ట్రీ వాళ్ళు Q4 రిజల్ట్స్ అనేవి అనౌన్స్ చేశారు. దాంట్లో మనం ఇక్కడ చూసుకుంటే కనుక నెట్ సేల్స్ ఆర్ నెట్ ఇన్కమ్ చూస్తే కనుక మార్చ్ 2020కి Q4 రిజల్ట్స్ అనౌన్స్ చేశారని చెప్పారు కదా. టోటల్గా 73,956 crores అనేవి వీళ్ళు జనరేట్ చేయగలిగారు ఫ్రెండ్స్ ఈ క్వార్టర్లో. ఇప్పుడు మనం Q4 రిజల్ట్స్ని Q3 రిజల్ట్స్తో కంపేర్ చేస్తే అది చాలా నెగిటివ్గా ఉంది ఫ్రెండ్స్. అప్రాక్సిమేట్లీ మనకి 12,420 crores అనేవి నెగిటివ్గా ఉంది డ్యూ టు కరోనా వైరస్ ఎఫెక్ట్ అండ్ లాక్డౌన్ వల్ల వాళ్ళకి నష్టం వచ్చింది. అండ్ టోటల్ ఇన్కమ్ ఫ్రమ్ ఆపరేషన్స్ చూసుకున్నా సరే సేమ్ ఉంది, 12,420 crores ప్రీవియస్ క్వార్టర్తో కంపేర్ చేస్తే మనకి నెగిటివ్గా వచ్చింది. అండ్ ప్రీవియస్ అదర్ క్వార్టర్స్తో అంటే సెప్టెంబర్ 2019 అండ్ జూన్ 2019తో కంపేర్ చేసినా సరే ఈ క్వార్టర్ అనేది చాలా నెగిటివ్గా పోస్ట్ చేశారు వాళ్ళు క్వార్టర్ రిజల్ట్స్. అండ్ వాళ్ళ కంపెనీ కూడా లాస్లో ఉంది. సో ఇది ఫ్రెండ్స్ Q4 రిజల్ట్స్. అండ్ మనం ఇక్కడ చూసుకుంటే కనుక ప్రాఫిట్ అండ్ లాస్ బిఫోర్ ట్యాక్స్ చూద్దాము. ప్రాఫిట్ అండ్ లాస్ బిఫోర్ ట్యాక్స్ చూసినా సరే అప్రాక్సిమేట్లీ 4,198 crores ఉంది ఫ్రెండ్స్. ట్యాక్స్కి ముందు అంటే ట్యాక్స్ పే చేయక ముందు చూస్తే కనుక ప్రీవియస్ క్వార్టర్ చూసుకుంటే కనుక 11,754 crores వచ్చింది. బట్ ఈ క్వార్టర్లో కేవలం 4,198 crores ఉంది ఫ్రెండ్స్. సో చాలా వరకు వీళ్ళు నెగిటివ్గా పోస్ట్ చేశారు Q4 రిజల్ట్స్ అనేవి. ఈ ఇంపాక్ట్ అనేది రిలయన్స్ షేర్ మీద ఖచ్చితంగా ఉంటుంది ఫ్రెండ్స్. బట్ వీళ్ళు ఏం చేశారంటే ఆ నెగిటివ్ ఇంపాక్ట్ పడకూడదని ఏం చేశారంటే రైట్స్ ఇష్యూ అనేది పెట్టారు ఫ్రెండ్స్ సేమ్ డేట్న. అంటే మనము ఈ రైట్స్ ఇష్యూ అనేది మనం May 4th అప్లై చేసుకోవచ్చు అనమాట. సో సేమ్ డే వర్కింగ్ డే కదా ఆ రోజు మార్కెట్ అనేది. సో ఆ సేమ్ డే చాలా దీనికి నెగిటివ్ ఉంది కాబట్టి Q4 రిజల్ట్స్ అనేది రైట్స్ ఇష్యూ పెట్టడం వల్ల మ్యాక్సిమం కవర్ అవుతుంది. ఆ రైట్స్ ఇష్యూ గురించి చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇది Q4 రిజల్ట్స్ ఫ్రెండ్స్, నెగిటివ్గా పోస్ట్ చేస్తారు వీళ్ళు Q4 రిజల్ట్స్. అండ్ మనం డివిడెండ్స్ చూద్దాము. ఇప్పుడు డివిడెండ్స్ వచ్చేసరికి ఈ రిలయన్స్ వాళ్ళు 30th ఏప్రిల్లో డివిడెండ్స్ కూడా షేర్ హోల్డర్స్కి అనౌన్స్ చేశారన్నమాట. ఎగ్జాంపుల్, మీ దగ్గర ఒక రిలయన్స్ షేర్ ఉంటే మీకు 6.50 రూపీస్ అంటే ₹6.50 అనేది మీకు డివిడెండ్ అనేది వస్తుంది. అప్రాక్సిమేట్లీ 65% అనమాట అంటారు. అండ్ ఇది ఫ్రెండ్స్ డివిడెండ్ గురించి. ఇప్పుడు మెయిన్ టాపిక్ వద్దాం. మెయిన్ టాపిక్ వచ్చేసరికి రైట్స్ ఇష్యూ ఫ్రెండ్స్. రిలయన్స్ వాళ్ళు 30th ఏప్రిల్న రైట్స్ ఇష్యూ అనేది ఓపెన్ చేశారు ఫ్రెండ్స్. రైట్స్ ఇష్యూ అంటే ఏంటో చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా కంపెనీ వాళ్ళ యొక్క షేర్ హోల్డర్స్కి ప్రజెంట్ ప్రైస్ కంటే తక్కువ ప్రైస్కి వాళ్ళు షేర్స్ అనేది ఇస్తారు ఫ్రెండ్స్. ఓన్లీ షేర్ హోల్డర్స్కి మాత్రమే, దాన్ని రైట్స్ ఇష్యూ అంటారు. మనం ప్రీవియస్ వాటితో పోల్చుకుంటే ఇప్పుడు దాకా వోడాఫోన్ ఐడియా వాళ్ళు రైట్స్ ఇష్యూ ఇది వరకు చేశారనమాట. ఆ రైట్స్ ఇష్యూ అనేది టాప్లో చేశారు. సో ఆ వోడాఫోన్ ఐడియా వాళ్ళ కన్నా ఎక్కువ వాల్యూ అనేది రిలయన్స్ ఇండస్ట్రీ ఇప్పుడు చేసింది ఫ్రెండ్స్. అప్రాక్సిమేట్లీ మనం ఇక్కడ చూసుకుంటే కనుక 53,125 crores అనేది వీళ్ళు రైట్స్ ఇష్యూ ద్వారా చేస్తున్నారు ఫ్రెండ్స్. ఈ రైట్స్ ఇష్యూ వల్ల ఈ రిలయన్స్ కంపెనీకి ఏంటి లాభం అంటే ఫండ్ అనేది రైజ్ చేస్తున్నారు అనమాట. వాళ్ళ కంపెనీ అంటే వాళ్ళు డిఫరెంట్ సెక్టార్స్లో ఉన్నారు కదా, ఆయిల్ అండ్ న్యాచురల్ సెక్టార్లో ఉన్నారు, జియోలో ఉన్నారు, అలాగే వేరే వాటిలో కూడా ఉన్నారు. సో వాళ్ళ యొక్క కంపెనీని డెవలప్ చేయడం కోసం ఈ విధంగా షేర్ హోల్డర్స్ దగ్గర నుంచి అమౌంట్ అనేది కలెక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. షేర్ హోల్డర్స్కి వచ్చేసి లాభం ఏంటంటే కరెంట్ ప్రైస్ అప్రాక్సిమేట్లీ 1460 రూపీస్ దగ్గర ఉంది. ఆ 1460 రూపీస్ దగ్గర ఉన్న షేర్ని వీళ్ళు 1,257 రూపీస్కి మాత్రమే ఇస్తున్నారు. అంటే 1460 నుంచి 1,257 అంటే అప్రాక్సిమేట్లీ 12 to 13% అనేది
అనేది తక్కువ చేసి ఇస్తున్నారు ఫ్రెండ్స్ షేర్ హోల్డర్స్కి. మనం ఇప్పుడు ఈ రైట్స్ ఇష్యూ రిలయన్స్ షేర్లో ఎంత ప్రైస్కి వస్తుంది, ఎవరెవరు దీనికి ఎలిజిబుల్లో చూద్దాము. చెప్పాను కదా, ఓన్లీ షేర్ హోల్డర్స్ మాత్రమే దీంట్లో పార్టిసిపేట్ చేయగలరు. అండ్ మీరు ఇక్కడ చూసుకుంటే కనుక మీరు షేర్ హోల్డర్ అయితే మీరు రిలయన్స్ షేర్స్ మీ దగ్గర ఇప్పుడు డిమాట్ అకౌంట్లో ఉంటే మీకు 15 షేర్స్ ఉంటే మీరు ఒక్క షేర్ అనేది మీకు వస్తుంది ఫ్రెండ్స్. రైట్స్ ఇష్యూ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 15 షేర్స్ ఉంటే ఒక్క షేర్ వస్తుంది. అలాగే 150 షేర్స్ కనుక మీ దగ్గర ఉంటే ఒక 10 షేర్స్ అనేవి మీరు రైట్స్ ఇష్యూకి అప్లై చేసుకోవచ్చు అనమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఆ ప్రైస్ వచ్చేసరికి 1257 రూపీస్. అంటే మీరు 14,960 దగ్గర ఉన్న ప్రైస్ని మీరు 1257 ఇచ్చేసి మీ దగ్గర 15 షేర్స్ ఉంటే ఒక షేరు మీరు కొనుక్కోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది రైట్స్ ఇష్యూ. ఇప్పుడు మనం జీరోదాలో ఆ రైట్స్ ఇష్యూ ఎలా అప్లై చేయాలో చెప్తాను ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ వచ్చేసి జీరోదా కైట్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీరు మొబైల్లో చేసిన లేక పీసీలో చేసిన సేమ్ ఫ్రెండ్స్ ప్రాసెస్ అనేది మీరు ఇక్కడ వచ్చేసి మీ మెన్యూ బార్ క్లిక్ చేసేసి ఇక్కడ కన్సోల్ ఉంటుంది కదా, కన్సోల్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. కన్సోల్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. దాంట్లో మీరు పోర్ట్ఫోలియోలోకి వెళ్ళండి. పోర్ట్ఫోలియోలోకి వెళ్ళేసి కింద కార్పొరేట్ యాక్షన్స్ అని ఉంటుంది. ఆ కార్పొరేట్ యాక్షన్స్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఇక్కడ May 4th ఓపెన్ అవుతుంది అనమాట రైట్స్ ఇష్యూ అనేది. ఇక్కడ రిలయన్స్ అనే ఉంటుంది. అలాగే రైట్స్ ఇష్యూ రిలయన్స్ అని ఉంటుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఆప్షన్స్ ఉంటాయి. ఆప్షన్స్ మీద క్లిక్ చేసి అండ్ మీరు ఎన్ని షేర్స్ అయితే కొనాలనుకుంటున్నారో అన్ని షేర్స్. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక 15 షేర్స్ ఉంటే నేను ఇక్కడ 1 షేర్ అని పెట్టాలి ఫ్రెండ్స్. 1 షేర్ అని టైప్ చేస్తే మీకు ఆ 1 షేర్ అనేది మీకు వస్తుంది అనమాట. అండ్ ఈ రైట్స్ ఇష్యూలో మ్యాక్సిమం ప్రమోటర్స్ మాత్రమే పార్టిసిపేట్ చేస్తారు ఫ్రెండ్స్. ఎందుకంటే రిలయన్స్ ఇండస్ట్రీలో 50% స్టేక్ అనేది ప్రమోటర్స్ దగ్గర ఉంది. సో ప్రమోటర్స్ కూడా ఈ రైట్స్ ఇష్యూకి ఎలిజిబులే. సో 50% అనేది ప్రమోటర్స్ పార్టిసిపేట్ చేస్తారు. రిమైనింగ్ 50% అంటే అప్రాక్సిమేట్లీ మీరు ఇక్కడ చూసుకోవచ్చు 53 crores 125లో అప్రాక్సిమేట్లీ 50% అనేది ప్రమోటర్సే పార్టిసిపేట్ చేస్తారు. మిగతా 50% రీటైల్ ఇన్వెస్టర్స్ లైక్ అస్ అంటే మన లాంటి వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట. 50% ఈజ్ నాట్ ఎ నార్మల్ థింగ్ ఫ్రెండ్స్, మంచిదే. అండ్ మీరు ఇక్కడికి వచ్చేసరికి చెప్పాను కదా కన్సోల్లోకి వెళ్ళేసి ఇక్కడికి వచ్చేసరికి పోర్ట్ఫోలియోలోకి వెళ్తే ఇక్కడ కనబడుతుంది ఫ్రెండ్స్ రిలయన్స్ ఇండస్ట్రీస్ రైట్ ఇష్యూ అని. ఇక్కడ మీకు ఆప్షన్స్ ఉంటాయి. ఆప్షన్స్ మీద క్లిక్ చేసేసి మీ దగ్గర ఎన్ని షేర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక 150 షేర్స్ రిలయన్స్ ఉంటే నేను 10 షేర్స్ అనేది ఎలిజిబుల్ అనమాట. సో ఇక్కడ నేను 10 ఎంటర్ చేస్తాను. ప్రైస్ ఆటోమేటిక్గా ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్ 1257 అనేది. మీరు ఏం చేయాల్సిన అవసరంలా క్లిక్ కన్ఫర్మ్ నొక్కితే సరిపోతుంది మీకు. సో ఈ విధంగా మరి మీరు రైట్స్ ఇష్యూకి జీరోదాలో అప్లై చేయొచ్చు అనమాట. అండ్ ఇంకోటి చూసుకుంటే కనుక మీరు కొరియర్ ద్వారా కూడా అప్లై చేయొచ్చు. ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాము. మీకు మీరు వాళ్ళకి కాంటాక్ట్ అయితే మీకు కొరియర్ అనేది పంపిస్తారన్నమాట. ఆ కొరియర్లో మీరు ఏం చేస్తారంటే మీ డిపి ఐడి అంటే మీరు ఏ బ్రోకర్తో ఉన్నారో వాళ్ళ యొక్క డిపి ఐడి అండ్ అలాగే మీ పాన్ కార్డు అలాగే ఎంత అమౌంట్ ఆఫ్ షేర్స్ మీరు కొందాం అనుకుంటున్నారు అండ్ మీ మీరు షేర్ హోల్డర్ కదా ఎన్ని షేర్స్ మీ డిమాట్ అకౌంట్లో ఉన్నాయో అవన్నీ ఎంటర్ చేసేసి వాళ్ళకి సైన్ అనేది పెట్టి వాళ్ళకి కొరియర్ చేస్తే, అంటే కొరియర్ ఎవరికి చేయాలి అంటే మీరు సెల్ఫ్ సర్టిఫైడ్ సిండికేట్ బ్యాంక్స్ అని ఉంటాయి ఫ్రెండ్స్. ఆ బ్యాంక్స్ వాటికి మీరు కనుక వాళ్ళకి కనుక అంటే ఈ లిస్ట్ ఉంటుంది. మీరు ఇక్కడికి వచ్చేసి లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. దీని మీద క్లిక్ చేస్తే సిండికేట్ బ్యాంక్స్ అని ఉంటాయి. ఆ బ్యాంక్స్లో బ్రాంచెస్కి వెళ్ళి మీరు వాళ్ళకి సబ్మిట్ చేస్తే ఆటోమేటిక్గా మీరు చేయొచ్చు ఫ్రెండ్స్. ఇది కొరియర్ ప్రాసెస్. అండ్ నేను మీకు డైరెక్ట్ ఆన్లైన్ ప్రాసెస్ చెప్పాను కదా, సేమ్ మీరు అప్స్టాక్స్లో చేసిన సేమ్ ప్రాసెస్ ఫ్రెండ్స్. కన్సోల్లోకి వెళ్ళి చేయొచ్చు. అలాగే మీ జీరోదా కానీ యాంజల్ బ్రోకింగ్ కానీ దీంట్లో చేసినా సరే సేమ్ ప్రాసెస్. సో ఇది ఫ్రెండ్స్ Q4 రిజల్ట్స్ చూసారు. అలాగే డివిడెండ్ వచ్చేసరికి ₹6.50 పర్ షేర్కి ఇస్తున్నారు. అలాగే రైట్స్ ఇష్యూ అంటే ఏంటో చూశారు కదా, అలాగే ఎలా అప్లై చేశారో చూశారు కదా. సో ఈ విధంగా మీరు రైట్స్ ఇష్యూలో కావాలంటే పార్టిసిపేట్ చేయొచ్చు ఫ్రెండ్స్. నేను పర్టికులర్గా నా దగ్గర కొంత అమౌంట్ ఆఫ్ షేర్స్ రిలయన్స్ ఉన్నాయి. బట్ నేను రిలయన్స్ ఈ రైట్స్ ఇష్యూలో పార్టిసిపేట్ చేయట్లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే నేను అరౌండ్ ₹900 ₹920 దగ్గర నేను రిలయన్స్ షేర్స్ అనేది క్వాంటిటీ యాడ్ చేసుకున్నాను నా పోర్ట్ఫోలియోలో. నాకు అది ఎనఫ్ అనిపిస్తుంది. అండ్ ₹1257 అనేది చాలా తక్కువే ఫ్రెండ్స్. వాళ్ళు చాలా ఎక్కువ ప్రైస్కి అనేది ఇస్తున్నారనమాట. మ్యాక్సిమం ఈ రైట్స్ ఇష్యూ కంప్లీట్ అయిన తర్వాత ఇంపాక్ట్ అనేది ఉంటుంది రిలయన్స్ వాళ్ళ మీద. ఎందుకంటే ఈ రైట్స్ ఇష్యూలో అందరూ పార్టిసిపేట్ చేసేది ఎందుకు, 1460 దగ్గర ఉన్న ప్రైస్ 1257 దగ్గర మనకు వస్తుంది కదా. సో వాళ్ళు ఏం చేస్తారంటే పార్టిసిపేట్ చేసేసి ప్రమోటర్స్ వాళ్ళ హోల్డింగ్ని మళ్ళీ ఆ ₹1450 దగ్గర సెల్ చేసేస్తారు ఫ్రెండ్స్ వాళ్ళకి రాగానే. అప్పుడు ఏమవుతుందంటే ఈ షేర్ అనేది మళ్ళీ కింద పడిపోతుంది. సో మీరు కనుక ఇప్పుడు దాకా రిలయన్స్ షేర్లో ఇన్వెస్ట్ చేయకపోయింటే
ఉంటే ఆగండి, ఈ ఆపర్చునిటీ అనేది వస్తుంది. ఆ 1460 రూపీస్ దగ్గర ఉన్న షేర్ ఖచ్చితంగా 1300 రేంజ్కి వస్తుంది. సో మీరు ఈ రైట్స్ ఇష్యూలో పార్టిసిపేట్ చేయకపోయినా పర్లేదు, బట్ మీ దగ్గర లార్జ్ క్వాంటిటీ ఉంటే మీరు పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటే అది మీ ఇష్టం ఫ్రెండ్స్. ఒకవేళ మీరు డిప్స్లో కనుక 900 కానీ 1000 రూపీస్ దగ్గర కానీ ఇదివరకు వచ్చిన ప్రైస్ దగ్గర మీరు కొనకపోయి ఉంటే మీరు పార్టిసిపేట్ చేయొచ్చు ఫ్రెండ్స్. నేను మాత్రం దీంట్లో ఈ రైట్స్ ఇష్యూలో పార్టిసిపేట్ అనేది చేయట్లేదు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అండ్ మీరు నా ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి, అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ లేటెస్ట్ వీడియో అప్డేట్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.